నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల సరఫరా, రవాణా తదితర అంశాలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. మత్తు పదార్థాల రవాణా ఎవరు ఏ విధంగా చేసినా విక్రయించిన కఠిన శిక్షలు తప్పవని హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే అనిత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గట్టిగా హెచ్చరించారు. నిరంతరం నిఘా పర్యవేక్షణలతో ఎక్కడికక్కడ మత్తు పదార్థాల రవాణాను అరికడుతున్నారు పోలీసుల యంత్రాంగం. నియంత్రణ లేని విచ్చలవిడి డ్రగ్స్, మత్తు పదార్థాలను సరఫరా చేసే వారి కార్యకలాపాలు, వారి చీకటి సామ్రాజ్యం ఒక్కొక్కటిగా కుప్పకూలుతున్నాయి. ఎక్కడికక్కడ అరెస్టులు, నేర విచారణలతో దుండగులు హడలెత్తుతున్నారు. అదే క్రమంలో డ్రగ్స్పై మరింత కఠినంగా వ్యవహరించేలా ఉక్కుపాదం మోపేందుకు ఏపీ ప్రభుత్వం మరో కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈగల్ చీఫ్ ఆర్కే రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి నివారణపై సరైన అవగాహన అవసరమని, నార్కోటిక్స్, డ్రగ్స్, సెకోట్రోఫిక్ సబ్స్టెన్స్ చట్టం ఎంతో కఠినమైనదని అందరికీ తెలియాలన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు ఉన్నాయని అన్నారు రామకృష్ణ. 2 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులపై ఈ కేసు నమోదైతే అతనికి చాలా నష్టం వాటిల్లుతుందని, కనుక డ్రగ్స్, మత్తు పదార్థాలను తీసుకోవడం, అక్రమ రవాణా చేయడం లాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.